మనల్ని సినిమాకి తీసుకుపోయేటోళ్ళు ఎవరున్నారే? ఏమైంది మళ్ళీ ఏమన్నా వేసుకోవచ్చు కదా మేడంతా బోసిగా ఉన్నది. ఏం మాట్లాడతానా అక్క, నేను ఇట్లుంటేనే ఓర్తలేదు. ఇంకా నగలు పెట్టుకొని తయారైతే ఇంకేమైనా ఉన్నదా? ఏందే పనంతా అయినట్టు పురుసత కూర్చొని ముచ్చట్లు పెడతారు. బొచ్చడు పని ఉన్నది, చేసుకుందాంపా. ఆగక్క కూసో. ఏం కూర్చున్నాడే? లేకపోతే ఏందక్క, ఊకే పానీ పానీ అని సంబరం లేదు, సరదా లేదు. అట్లా సినిమాకు వేద్దాం అక్క. మా ఇంటి బంగారం సినిమా మస్తు ఉన్నదట. సినిమాకా? మనల్ని సినిమాకి తీసుకుపోయేటోళ్ళు ఎవరున్నారే? మనోళ్ళు ఎవరు తీసుకోపోతారు అక్క? మీ తమ్మునికి అయితే ఫోన్ చేయి, ఆయన వచ్చి తీసుకోపోతాడు. కరెక్టే గాని అత్తమ్మకి ఎవరు చెప్తారే? నువ్వే చెప్పక్క, నీ మాట అయితేనే ఇంటది అత్తమ్మ. సరే నేను చెప్తా గానీ పనులు అయితే ఫస్ట్ చేసుకుందాంపా. అత్తమ్మ వంట చేస్తానవా? అయిందిరా వంట. భోజనం చేస్తారా? ఆకలి అవుతుందా? ఏ లేదత్తమ్మ, సినిమాకి పోదామంటారు. పని అయిన తర్వాత పోవాలా? పోయిరండిరా. తమ్మునికి ఫోన్ చేద్దాంరా. అత్తమ్మ తమ్ముడు వచ్చిండు, మా ఇంటి బంగారం సినిమా మంచిగా ఉందట, ఇల్లు వస్తాం అత్తమ్మ. నీకు బంగారం తెచ్చుడేమో చేతన అవుతలే కానీ మా ఇంటి బంగారం సినిమాకి పోతావా? నడు, పని ఎవరు చేస్తాడు అనుకుంటాను. నడు పని చెప్పా. ఏమైంది? వెళ్దామా? మూవీకి పోదామన్నారు కదా. తుమ్మ కోసం చెప్తానా? అక్క మీరే పోయిరాలి సినిమాకు, నేను రాను. ఏమైంది? నువ్వే పోదామన్నావు, మమ్మల్ని రెడీ చేసి నువ్వు రానంటాను. ఏం చెప్పాలక్క, మీరు సినిమాకు పోతా అనగానే పోయిరా పోరి బిడ్డ అని అన్నది. అదే నేను అడిగితే సినిమాకి లేదు ఏం లేదు, ఇంట్లో పనులను ఎవరు ఎత్తారని బంగారం జోలు తీసి లోళ్ళు ఉట్టిస్తాను అక్క. అదే మీతో ఇప్పుడు సినిమాకి వచ్చింది అనుకో, ఆయన వచ్చినాక ఆయన కానీ లేనిపోని అని చెప్పి మళ్ళీ నన్ను కొట్టిపిస్తుంది అక్క. నిన్ను కొడతా అంటే మేము చూసుకుంటూ ఊకుంటామా అని ఫస్ట్ కూర్చో, నేను వెళ్ళి మనిషిని తీసుకొస్తా. నీకు అమ్మ గురించి తెలిసిందేనా? ఏడు సుమా. అవునే అక్క, మీ అత్త మిమ్మల్ని ఒకలాగా చూసుడు, ఆమెను ఒకలాగా చూసుడు కరెక్ట్ కాదు కదా. నువ్వు చెప్పేది కరెక్టేరా. మమ్మల్ని ఏమో ఇష్టం కొద్ది చేసుకున్నది, వీళ్ళది లవ్ మ్యారేజ్ కదా, అది మనసులో పెట్టుకొని చీటికి మాటికి కట్నం కావాలని కొడుకు లేనిపోని చెప్పి ఎప్పుడు కొట్టిపిస్తా ఉంటది. అయినా మీ అత్తని ఎవరు అడిగేటోళ్ళు లేరనా? నీ మీద ఇంత చెలాయించుతాంది. అక్క కంటే మీరు అందరు ఉన్నారు అడగడానికి, నాకెవరున్నారు తమ్ముడు? అయినా నా రాత ఇట్లా పాడైంది. అదేందక్క అట్లా మాట్లాడతాను? మా అక్కకేనా? నేను నీకు తమ్ముంది కదా. అయినా మీ అత్త ఇంత గొడవ చేసేది కేవలం తుల బంగారం కోసమే కదా. ఆ బంగారం ఏదో నేను ఇచ్చేస్తా, నువ్వు మీ అత్తమ్మకున్న బావకి చెప్పకు నేను ఇచ్చినా అని చెప్పేసి. నిజంగా నీ మనసు ఎంత మంచి తమ్ముడు. నేను వేసుకునే అమ్మ ఎవరో కానీ మస్తు అదృష్టవంతురాలు. అవునే అక్క, మీ ఆయనకైతే చెప్పకే నేను బంగారం పెడతాను అని చెప్పేసి. ఆయన అయితే తులానికి 2 తులాలు వసూలు చేస్తాడు. ఏ ఊకోరా.